వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? ఇవాల్టి రెసిపీ ఎంతో రుచిగా ఉండే తందూరీ పనీర్ కర్రీని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఈ తందూరీ పనీర్ కోసం ఏమేం కావాలో ఒకసారి చూద్దాం పదండి. నేనైతే ఇక్కడ 500 గ్రామ్స్ పనీర్ని ఈ విధంగా కట్ చేసి పెట్టేసి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్ని, అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, కసూరి మేతి, ఒక స్పూన్ తందూరీ మసాలా, ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం బద్ద నిమ్మరసాన్ని వేసేసి ఇందులో ఈ విధంగా మనం మొత్తం పనీర్నంతా కలుపుకోవాలండి. ఇలా కలిపిన పనీర్ని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. పనీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం పనీర్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మనం స్మోక్ అనేది ఇచ్చుకోవాలండి. స్మోక్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి. ఇలా స్మోక్ ఇచ్చి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టేసి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా షాజీరా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసి అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పును కూడా వేసి టమాటా ప్యూరీని కూడా అందులోనే మనం వేసేసి బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసేసి అడుగంటకుండా ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఆ కలిపేసి క్యాప్ పెట్టాలి. ఇప్పుడు గ్రేవీ కోసం మిక్సీలో కొద్దిగా జీరా, 2 ఇలాచీ, ఒక స్పూన్ కొబ్బరి పొడి, కాజు బాదాం వేసేసి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనమైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఈ టమాటా ప్యూరీలోనే ఈ విధంగా వేసి కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం పచ్చి వాసన పోయేదాకా మనం క్యాప్ పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ని కూడా వేసేయాలన్నమాట. వేసేసి మనకు వాటర్ ఎంత కావాలనుకుంటే అంత వేసేసుకోవాలి. గ్రేవీ కోసం గ్రేవీ తక్కువ కావాలనుకుంటే తక్కువ వాటరే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలన్నమాట. మనం ఇదంతా సిమ్లో చేసుకుంటే కర్రీ చాలా బాగా అవుతుందన్నమాట. ఇప్పుడు కర్రీ అయితే అయిపోయిందండి. ఈ విధంగా కర్రీని ఒకసారి మనం కలిపేసుకొని పైనుంచి కసూరి మేతిని, గార్నిష్ కోసం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుంటే వేడి వేడి తందూరీ పనీర్ కర్రీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.